తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో. మీరు మామూలు మనిషా? గాజుల్ని పగలగొట్టి వేస్ట్ కప్పులు అనిపించాలని ట్రై చేశారని నాకు తెలుసు. అందుకే 2 జాగ్రత్తలు తీసుకున్నాను. ఒకటి, చేతులకి మాయిశ్చరైజర్ రాసుకున్నా. రెండోది, వాళ్ళందరికీ మట్టి గాజులు పెట్టి మనకి మెటల్ గాజులు పెట్టాను. కబడ్డీ కంచెన ఎగిరి తందున పాయింట్ తెద్దున పారిపోదునా. కబడ్డీ కంచెన నన్ను దీవించండి, అందరూ అవుట్ అయిపోవాలా? అవుట్ అవుతున్నా. అదే జై వీరాంజనేయ. సార్ అందరిని అవుట్ చేసేస్తాను సార్, మీకేం భయం లేదు. కబడ్డీ కంచెన ఎగిరి తందున పాయింట్ తెద్దున పారిపోదునా. కబడ్డీ కంచెన ఎగిరి తందున పాయింట్ తెద్దున పారిపోదునా. కబడ్డీ కంచెన జాగ్రత్త ఎగిరి తందున. ఇప్పుడు మీ దాంట్లో ఎవరు వస్తున్నారు? మా దాంట్లో దేవుడా దేవుడా దేవుడా. దేవుడా ఇదిగో ఇదిగో అమ్మా అమ్మా మీ తాత రాజారావు పరువు తీసేవరా నిన్ను. ఇప్పుడు వాళ్ళు ఎవరు వస్తారో అడుగు వాళ్ళని. నేనే వస్తాను. ఇలా ఇవ్వు. ఏం చేస్తావో తెలీదు. మొత్తం
అదే ఇలా ఇవ్వు 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 I love you I love you ఇలా ఇవ్వు 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 Yeah, I love you. Yes, yes, yes. Yay, winner. Yes. Yes, yes. ఏంటమ్మే నేనే సపోర్ట్ చేయలేదు. ఐ లవ్ యూ అనగానే అవుట్ అయిపోయావు. రండి పట్టుకోమ్మ, నేను తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు. రండి అలాగ రండి అదే రండి మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో ఇప్పుడు మా టీం నుంచి ఓకే వెళ్ళమ్మా. అందులేదు మేమే చూడాలి. ఏమొచ్చిందమ్మా? మా తాత పిలక పంచదార చిలక. నువ్వు దివ్య రా రా మా తాత పిలక పంచదార చిలక. మా తాత పిలక పంచదార చిలక. మా తాత పిలక ఇప్పుడు మీ టీంలో ఎవరినో ఒకరిని పంపించండి. మా జేజ వస్తుంది అవును జయజవా హలో బెస్ట్ ఆఫ్ లక్ ఏమొచ్చిందండి జామీ జామీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా ఎర్రగా తీయాలి జయజవా జామీ జామీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా ఆయాయో మకనా గోల్డ్ లాకి పాపాయో మేరే దిల్ హింసన కా డాన్స్ ఆయో బంగారు ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు ఓకే Come on, చూద్దాం. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు ఓకే Come on, చూద్దాం. రండి చూద్దాం రమ్మను ఏమొస్తుందమ్మా? టికెట్ టికెట్. కరెక్ట్ గా వచ్చింది ఓకే టికెట్ 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 ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు నెక్స్ట్ ఎవరు? మా అమ్మ వస్తుంది చెల్లిమ్మా చెల్లిమ్మా రా 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 వెళ్ళమ్మా. రా చెల్లిమ్మా. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ భారతి భారతి నువ్వైనా మీ తాత రాజారావు పరువు నిలబెట్టు కమాన్ కమాన్
రావాలి చెల్లిమా, రా రా రా. చెమ్మ చెక్క చారుడేసి మొగ్గ, 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 చెమ్మ చెక్క చారుడేసి మొగ్గ. మా వరుదిని వస్తే ఇద్దరు అవుట్ చేయాలమ్మా, ఇద్దరిని. థ్యాంక్ యూ. ఏమొచ్చింది? కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం భారతి, ఈసారైనా మీ తాత రాధారావు పరువు నిలబెట్టు. తాత రాష్ట్రానికి ఓ ఎగరకండి, మూసుకొని ఉండండి. Come on, Amma. Come on. భారతి, శభాష్, నువ్వే మీ తాత రాధారావు పరువు నిలబెట్టావు. ఏంటత్తా, మమ్మల్ని ఓడించిన సంతోషంలో పడిపోయి మన ఛాలెంజ్ సంగతి మర్చిపోయావా? కల్లారా చూసావా? చెవులారా విన్నావా? నోరు తెరిచావా? గుండె జారిపోయిందా? నీ కొడుకు నాకు ఐ లవ్ యూ చెప్తాడు అన్నాను. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఇక నా కాపురం కోల్చడానికి నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా లాభం లేదు. మా సంసారం ముక్కలు చేయడానికి నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఫలితం సున్నా. నువ్వు ఈ ఆటలో గెలిస్తే నేను నా లైఫ్ లోనే గెలిచాను. ఎర్రగడ్డకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ ముసల్దాంతో పాటు
పిచ్చాసుపత్రి ముందు పెళ్లి మొగ్గలు వేయడానికి నువ్వు రెడీగా ఉండు. శీఘ్రమేవ పిచ్చాసుపత్రి ప్రాప్తిరస్తు. దీర్ఘ మెంటలో భవ. ఎలా ఉన్నారు భారతి? ఇప్పుడు అమ్మమ్మ అనాలనిపిస్తుంది. మరి డ్రెస్ లో ఉన్నప్పుడు ఎందుకులే, ప్రతి ఒక్కరూ తల ఒక తిట్టుకుంటున్నారు. పిచ్చిదానా, ఎప్పుడూ ఒకేలా బతికితే ఆ బతుకు మీద రోత పుడుతుంది. అప్పుడప్పుడు మనిషికి మార్పు కావాలి. అర్థం చేసుకోవు. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు టీ ఇచ్చి చావరే. ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైందిరా? తీసుకోండి, టీ తీసుకోండి. నేను పట్టుకుంటాను కదా. ఆగండి. అయ్యయ్యో నాన్న, తాగరా? మావయ్య టీ తీసుకోండి. తీసుకోండి బావగారు. రేయ్, మనం బయలుదేరుతామని మీనాక్షితో చెప్పరా. నువ్వు వరుదినితో చెప్పొచ్చుగా. మీనాక్షి చెప్తే వరోధిని వింటుంది, నువ్వు చెప్తే మీనాక్షి వింటుంది. అంటే నువ్వు చెప్తే వరుదిని విందా? అనవసరమైన లాజికల్ లాక్కు చెప్తావా లేదా? అంత చిరాకెందుకురా? ఆ మాటకు వస్తే నాకు చిరాగ్గానే ఉంది. ఉన్నది లింగులు ఇటుకమంటూ ఒకటే బెడ్రూమ్. అది నీకెవరు నాకెవరు? అక్క చెల్లెలు ఆక్యుపై చేస్తారు. హాల్లో పడుకుంటేనేమో నాన్న బస్ స్టార్ట్ చేస్తాడు, మామగారేమో టికెట్లు కొట్టి గూడూరు దాకా ప్రయాణం చేస్తాడు. తెల్లవారులు నిద్ర లేకుండా మామని దోమని తిట్టుకుంటూ జాగారం చేయాలి. అందుకే నాకు కూడా వెళ్ళిపోవాలనుంది. అర్థమైంది కదా. ఇవాళ కూడా ఇక్కడే ఉండాల్సి వస్తే జరిగేది అదే. కాబట్టి ఎలాగైనా మనం బయలుదేరాలి. థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి రండి కాఫీ బావగారు, ఇచ్చావు. రండి. పెద్దమ్మి, పైన గాలి బాగా ఆడుతున్నట్టుంది. నువ్వు వస్తే ఇంకా బాగుంటుంది. కాసేపు పైన ఉంటాను, నీకోసం ఎదురు చూసుకుంటూ. ఆహా, ఇదంతా చూస్తుంటే కె రాఘవేంద్రరావు గారి సినిమాలో ఈ గాలిలో అనే సాంగ్ గుర్తొస్తుంది. నా చీర ఎక్కడుందో? పెద్దమ్మి తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇన్ని చీరల్లో నా చీర ఎక్కడుందో? పెద్దమ్మి వస్తున్నట్టుంది. ఇదిగో ఈ చీరగాలు చెప్తుంది. అదిగో అది నా పెద్దమ్మి అడుగులు చెప్పుడే అని నా మనసు చెప్తుంది. దొంగ, నాకు తెలుసు పెద్ద మీను వస్తావని.